హాయ్ హలో సౌజన్య సాలిన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మామూలుగా రెగ్యులర్గా చేసే దోశ అంటే హోటల్ స్టైల్లో మనం ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. నేను నానబెట్టే ప్రాసెస్ నుంచి మొత్తం పూర్తిగా వీడియోని చూడండి. ఇప్పుడు 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. నేను తలకొట్టి ఒక 3/4 గ్లాస్ అనుకోండి. తలకొట్టి ఒక గ్లాస్ వచ్చేసి మినపప్పు తీసుకోవాలన్నమాట. ఇవి కూడా ఇందులోనే వేసేస్తాను. ప్లస్ ఇంకో కొంచెం శనగపప్పు, ఒక పిడికెడు శనగపప్పు అనమాట. ఇప్పుడు శనగపప్పును కూడా వేసుకుందామండి. శనగపప్పు వచ్చేసి ఇన్ని సరిపోతాయి. జస్ట్ కొన్ని పిడికెడు వేసుకున్నాను అనమాట. ఇవన్నిటినీ శుభ్రంగా కడుక్కోవాలి. మంచిగా కడిగేసి ఒక 2-3 టైమ్స్ నానబెట్టేస్తాను. ఈవినింగ్ మళ్ళీ రుబ్బుకునేటప్పుడు చూపిస్తానండి మీకు. నేను శుభ్రంగా 3 టైమ్స్ అయితే కడుక్కున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే 4th టైం వాటర్ పోసేసానండి. ఈ విధంగా నాననిద్దాము. దగ్గర ఇప్పుడు 4 o'clock అయిపోయింది. 4 o'clock పెట్టేశాను నేను. ఈవినింగ్ నేను వచ్చేసి 8:30-9 వరకు రుబ్బేసుకుంటానండి. 8:30కి అలా రుబ్బేసుకున్నాను. వేస్తే నైట్ అంతా ఓవర్ నైట్ అంతా అదవుతుంది అనమాట. అది మంచిగా పులిసిపోతుంది. మార్నింగ్ కల్లా మంచిగా ఉంటుంది. ఈ టైంలో కానీ పెట్టుకుంటే కరెక్ట్వే అనమాట. ఇంకా 6 o'clock పెట్టుకోవచ్చు, కాకపోతే ఎక్కువగా అంతే మంచిగా ఉంటుంది అనమాట. 4:30 అయిపోయిందండి ఇప్పుడు టైం అయితే. నాకు 4:30 నుంచి దగ్గర 8:30 ఆ టైంలో నేను మిక్సీ పట్టేస్తాను. ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు నేను. ఈవినింగ్ మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు నేను ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ 9 o'clock అవుతుంది. 9 o'clock ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకుంటాను. దానిలో ఉన్న నీళ్ళని వంచేస్తానండి. వంచేసి కొంచెం అటుకులను కూడా నేను ఏం చేస్తానంటే ఒక 2 పిడికిళ్ళు అనుకోండి, చూస్తున్నారు కదా, ఇన్ని అటుకులను తీసేసుకొని నానబెట్టేసుకున్నాను. 2 టైమ్స్ కడిగేసి వాటిని కూడా ఇప్పుడు జారులోకి నేను బియ్యం అన్నింటినీ వేసేసుకున్నానండి. ఈ అటుకులు కూడా నానబెట్టినవి కూడా వేసేసుకుంటున్నాను. అందులోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలాగ పిండిని పట్టేసేసుకోవాలి. పిండిని పట్టేసి మొత్తం ఒక గిన్నెలోకి వంచేసేసుకొని ఓవర్ నైట్ పులవనివ్వాలన్నమాట. ఓవర్ నైట్ పులిస్తే ఏమవుతుందంటే మంచిగా అయిపోతుంది. ఇలాగ పెట్టేసి మనము ఓవర్ నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ చూద్దామండి. మార్నింగ్ నేను దోశ వేసే ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇప్పుడు మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్, మన పిండి అంతా బాగా, దోశ పిండి అంతా పులిసి రెడీగా ఉందన్నమాట. మంచిగా రెడీ అయిపోయి ఉందన్నమాట. ఇప్పుడు మనము దోశకి దీంట్లో సాల్ట్ కలిపేసేసుకొని దోశ వేసుకోవడమేనండి. ఇప్పుడు నేను సాల్ట్ కలిపేసానండి పిండిలో. ఇలాగ పెంకు పెట్టేసుకొని ఉల్లిపాయ రుద్దుకుంటున్నాను. పెంకు పైన ఉల్లిపాయ రుద్దేసేసుకొని మనకి ఎలా కావాలంటే అలాగ పోసేసుకోవడం. పెద్ద సైజు కావాలా, చిన్న సైజు కావాలా చూసేసుకొని పోసేసుకోవడమేనండి. చాలా బాగా వస్తాయి, ఎర్రగా వస్తాయి. హోటల్లో కానీ వచ్చినట్లుగా మనకి సిమ్లో కానీ పెట్టుకొని కానీ మీరు కాల్చుకున్నట్లయితే, మీకు క్రిస్పీగా కావాలనుకుంటే సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఒకవేళ లేదు మాకు పర్వాలేదు, మెత్తగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కొంచెం హైలోనే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. పోసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అయితే స్లిమ్లోనే పెట్టుకొని పోసుకోవాలన్నమాట. ఎందుకంటే త్వరగా అంటుకుంటూ ఉంటుంది, గంటతో రుద్దడానికి రాదనమాట. ఇప్పుడు పైనకించి ఆయిల్ వేసుకోవాలి. దోశ అయితే రుద్దేశాను. పైనకించి ఆయిల్ వేసేసుకొని నేనైతే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం అంత మెత్తగానే ఉండేటట్టు చేసుకుంటున్నాను కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత ఎర్రగా కాలిపోయిందో మన దోశ. చాలా బాగుంటాయండి దోశలు అయితే, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎండుమిరపకాయలు వేసాం కదా, ఇంకా ఫ్లేవర్ మనకు కొంచెం కారం తగులుతూ అక్కడక్కడ మధ్యలో కారం మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మీరేమన్నా చట్నీ ప్లస్ కారం పొడి, పికిల్స్ పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి దోశ. ఇంకోటి కూడా వేసి చూపిస్తాను మీకు నిన్న దోశ. ఇలాగే ప్రతి దోశకు ముందు ఉల్లిపాయ రుద్దుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఎర్రగా వస్తుంది, అడుగంటుకోకుండా ఈజీగా లేసి వస్తుంది అనమాట దోశ. ఇలాగ దోశ అంతా మళ్ళీ ఇంకొక దోశ వేసేసుకుందాము. నేనైతే ఒకటే గంటతోని సరిపోతుందండి ఆ సైజు నాకు. ఇప్పుడు మీకు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు. దీనికి బదులు ఒక చిన్న కూరగిన కూడా తీసుకొని నీట్గా దాన్ని ఇది చేసుకోవచ్చు అనమాట. కాలే వరకు మనకు సన్నగా వచ్చేస్తుంది అనమాట దోశ. మళ్ళీ చుట్టుపక్కల నూనె వేసుకోవాలి, మధ్యలో చుట్టుపక్కల అన్ని చోట్ల నూనె వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగా దోశలు కాల్చుకోవాలండి. అన్నీ మనకి ఎన్ని కావాలని కాల్చేసేసుకొని చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి దోశలు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేనైతే దోశలన్నీ పోసేసుకొని మీకు సర్వ్ చేసి చూపిస్తాను నేను ఎలా వచ్చాయి ఏంటని. చట్నీ కూడా రెడీ చేసుకున్నానండి. నేను కొబ్బరి చట్నీ రెడీ చేశాను దీంట్లోకి, దోశల్లోకి. కొబ్బరి చట్నీ ప్లస్ పికిల్స్ వేసుకొని తింటారు.
వాళ్ళు ఎక్కువగా మా పిల్లలు ఎట్లా తింటారంటే పికిల్స్ ప్లస్ కొబ్బరి చట్నీ కొంచెం పొడి కారము అవి పెట్టేసుకొని తింటారనమాట. చూడండి మన దోశ ఎంత టేస్టీగా ఎంత బాగా రెడీ అయిపోయిందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. దోశ విత్ చట్నీ కాంబినేషన్తో మీకు ఎంత బాగా ఎర్రగా హోటల్ లాగా వచ్చాయి కదండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ దోశలు. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్